రేపు ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు సమావేశానికి హాజరు కానున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయంపైన చర్చించనున్నారు. రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించనున్నారు. రేపు ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ అమ్ని. ప్రజాభవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. టీపీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలు, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంటే ఆగస్టు 15th లోపు రుణమాఫీ చేసి తీర్చామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే 18వ తేదీ లోపు ఒక 1 lakh రూపీకి సంబంధించి రైతు రుణమాఫీ చేయడం, అదేవిధంగా ఆగస్టు 15th లోపు మరొక 1 lakh రుణమాఫీ, ఈ అంశాలకు సంబంధించినటువంటి వాటితో పాటు మరొకవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు, అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనేటటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ రావడం జరిగింది. దానిలో భాగంగా రేపు జరిగేటటువంటి టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రైతు రుణమాఫీ అంశం పైన పెద్ద ఎత్తున చర్చించడంతో పాటు ఈ అన్ని అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఒక కార్యాచరణ సిద్ధం చేయడం, ప్రతి గ్రామానికి కూడా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ఆనాడు మన్మోహన్ సింగ్ ఉన్న ప్రధానిగా చేసినటువంటి హయాంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసింది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఒకేసారి 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం అనేటటువంటి అంశం మొదటిసారి చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దానిలో భాగంగానే టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో చర్చించి పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.